ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. అంతర్జాలములో మాకు దొరికిన సమాచారం మేరకు ఈ వీడియోను రూపొందించాము. జిమ్మీ హెండ్రిక్స్ 1942 నవంబర్ 27వ తారీఖున వాషింగ్టన్లో జన్మించాడు. ఈ జిమ్మీ హెండ్రిక్స్ యొక్క పూర్తి పేరు జేమ్స్ మార్షల్ హెండ్రిక్స్. ఇతడు రాక్ గిటార్ వాయిద్యగాడు. అతడు మత్తు మందులకు బానిసై రంగస్థలానికి బయట లోపల దౌర్జన్యకరమైన ఒక సంకర జీవితాన్ని జీవించాడు. 1966వ సంవత్సరంలో లండన్లోని మ్యూనిచ్లో ఒక క్లబ్లో జరిగిన కచేరీలో వేలాదిగా కూడిన ప్రేక్షకుల సమక్షంలో అతడు తన గిటారును విరిచి ముక్కలు చేశాడు. అతనిని గురించి రచయిత రాబర్ట్ మెగ్గీ ఇలాగూ రాశాడు: అంతవరకు శ్రోతలు కేకలు వేస్తూ ఈ జిమ్మీ హెండ్రిక్స్ను గొప్పగా పొగిడారు. ఎప్పుడైతే అతడు తన గిటారును ముక్కలు చేస్తున్నాడో ఆ కేకలు, అరుపులు అన్నీ ఆగిపోయాయి. మొత్తం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు జిమ్మీ మోకాలపై వంగి కదలలేని స్థితిలో ఉన్నాడు. అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హెండ్రిక్స్ ఇలా అన్నాడు: మీలో ఎవరికైనా నిజమైన నెమ్మది తెలిసి ఉంటే ఈ స్టేజ్ వెనకాల నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఆశిస్తున్నాను అని ప్రకటించాడు. ఆశ్చర్యపరిచే ఈ ఆహ్వానానికి ఎవ్వరూ అనుకూలంగా ప్రతిస్పందించలేదట. ప్రియులారా, చాలా రోజుల తర్వాత అనగా 1970వ సంవత్సరంలో అతడు అమితంగా మాదక ద్రవ్యాలను సేవించి తన 27 ఏళ్ల వయస్సులో చనిపోయాడు. శాంతి, నిజమైన నెమ్మది జిమ్మీ హెండ్రిక్స్కు దొరకనే లేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీకు నిజమైన శాంతి, సమాధానం దొరికిందా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి మనకు నిజమైన శాంతిని ఇవ్వలేవు. నిజమైన శాంతిని ఇచ్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మనకు నిజమైన శాంతి, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ద్వారా మన పాపములు పరిహరించబడి దేవునితో మనము సమాధాన పడతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు: కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ప్రియులారా, యేసుక్రీస్తును మనము రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మన జీవితంలోనికి ప్రవేశించి మనలో సమాధానాన్ని కలిగిస్తాడు. నిజమైన ప్రశాంతత ఆయన ద్వారా మనం పొందుకోగలం. ఈ జిమ్మీ హెండ్రిక్స్ నిజమైన శాంతి దొరకక క్రీస్తు లేకుండా చనిపోయాడు. అలా ఎవరు శాంతి లేకుండా, సమాధానం లేకుండా పాప బంధకాలలో చనిపోకూడదనే క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నాము. క్రీస్తును అంగీకరించండి, శాంతి సమాధానాలతో జీవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నిన్ను కలిగి ఉండి నీ ద్వారా కలిగే శాంతి సమాధానాలను పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.